అంశము 9E3 వైవాహిక జీవితం సఖ్యత, సామరస్యం, సాన్నిహిత్యం ప్రమాదకరమైన విషయాలు. భార్యాభర్తల అనుబంధం ప్రేమ, నమ్మకం, ఆత్మీయతానురాగాలు గల పునాదులుగా ఉండి కొనసాగించే బంధం. ఇది ఎంత అపురూపమో అంత సున్నితమైనది కూడా. ఇది బలీయమైన బంధం. గుణవతి అయిన భార్యను బడిసినవాడు ధన్యుడు. శీలవతి అయిన భార్య తన భర్తకు కిరీటం వంటిది. ఉత్తమ భార్య భర్తకు దేవుడు అనుగ్రహించు గొప్ప వరము. అదే విధముగా ప్రేమగల భర్త దొరుకుట కూడా భార్యకు అదృష్టం. 100 ఏళ్ళు కలిసిమెలిసి జీవించాల్సిన భార్యాభర్తలు ప్రతి సన్నివేశాన్ని, సమస్యను ఏకోన్ముఖంగా ఎదుర్కొనాలి. జీవితం అంటేనే సుఖదుఖాల సమ్మేళనం అని గ్రహించి ఇద్దరు ఒక్కటిగా వ్యవహరించాలి. ఏకత్రాటిపై నడవాలి. అన్నింటా ఇద్దరు పాలు పంచుకోవాలి. అనురక్తిని ఆస్వాదించాలి. తాము సంతోషంగా ఉండటమే కాక తమ చుట్టూ ఉండే సమాజాన్ని ఆనందింపజేయాలి. ఆ విధంగా ఆదర్శ దంపతులు నిలవాలి. ఎటువంటి జటిలమైన సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిన దంపతులు ఆకుకు ఆకు, పోకకు పోక అన్నట్లుగా ఒకటిగా వ్యవహరిస్తేనే జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో త్యాగభరిత జీవితం ముఖ్యం. భార్య సహధర్మచారినిగా, భర్త ప్రేమికుడుగా ఇద్దరు కూడా సహవాసం చేస్తూ ఒకరినొకరు అన్నట్లు జీవించాలి. భార్య కలలు కనే వ్యక్తి అయితే భర్త ఆమెను సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆమె వలన అతనికి కీర్తి కలుగుతుంది. ఆమె పగడము కంటే కూడా విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఆమె వలన అతనికి చాలా లాభాలు కలుగును. ఆమె జీవించినంత కాలము కూడా అతనికి మంచినే చేయను గాని కీడు చేయదు. వైవాహిక జీవితంలో దంపతులు సఖ్యత, సామరస్యం, సాన్నిహిత్యం ఉండాలి. వివాహం అనేది సాంఘిక సహజీవన వ్యవస్థ. అందులో హెచ్చు తగ్గులు లేవు. విల్లు బాణముల ఎలాంటి పరస్పరాసారాలో అలాంటిదే దాంపత్య జీవితం. అలాగే ఎవరు కూడా అధిగమించటకు ప్రయోజనం లేదు. వ్యక్తిత్వాలను పంచుకోగల ఇద్దరు కూడా ప్రేమతో సమిష్టి జీవితం గడపాలంటే ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. 2 వివాహం అనేది దంపతుల జీవిత సంబరంలో చివరి అంశము కాదు. జీవనయాత్రకు నాంది ఈ పెళ్లితోనే ప్రారంభమవుతుంది. కనుక ఈ అలల తాకిడిని తట్టుకోగల విజ్ఞానం, ధైర్యస్థైర్యాలు ప్రతి వ్యక్తికి చాలా అవసరం. 3 కష్ట సుఖాల కలయికే వివాహ జీవితం. కష్టాలకు అదిరి సమస్యలకు బెదిరితే వ్యక్తి పిరికివాడవుతాడు. బంధాలలోనే బాధలు, సౌఖ్యాలు కూడా ఉంటాయి. అయితే ఆ బంధాన్ని తనకు బానిసగా చేసుకునే నేర్పు, ఓర్పు విఘ్నకులు ఉంటుంది. అజ్ఞానికి అవి నరకతుల్యంగా ఉండి అతన్ని బంధిస్తాయి. కనుక వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోగల సమర్థత వధూవరులది విశ్వసించాలి. పెళ్లి కాగానే తమ సంసారం స్వర్గతుల్యం అవుతుందనుకోవటం భ్రమ. దానికి సర్వశక్తులు వినియోగించాలి, పాటుపడాలి, త్యాగాలు చేయాలి. ఒండరులు వారి వారి మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి. సహనం, సామరస్యం, ఓర్పు, నేర్పు వారిలో చోటు చేసుకోవాలి. ముందుగా తమ తమ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అలాగే విజ్ఞాన విషయం గల విగిత ఇద్దరులో కలగాలంటే వారికి దైవ జ్ఞానం, లోక జ్ఞానం అవసరం. వివాహం జరిగేంత వరకు జరిగిందంతా కూడా ఊహిందంతా ఒక కళ. ఆ కళలో వారి జీవితం అంతా కూడా సుఖమయమే. కానీ ఇప్పుడు ఆ కళకి కరిగిపోయి కొన్ని బాధ్యతలు ఏర్పడతాయి. ఇంతవరకు వారు నడిపబడతారు. ఇప్పుడు ఎవరు కూడా నడిపించేది లేదు. ఇద్దరూ నడవగలగాలి అంటే కొంత సదావగాహన కావాలి. అది అలవరుచుకున్నప్పుడే వారి హృదయాలు ఏమవుతాయి? విడిపోవు. పగిలిన హృదయాలు అతకవు. అతుకులు లేని జీవితాలు అంతా కూడా అమృతమయమే. ఆనందాన్ని అందంగా మార్చుకొని ఆనందించగల శక్తి ముందుగా దంపతులలో ఉండాలి. లేకపోతే జీవితంలో ప్రగతి ఉండదు, అంతా శూన్యమవుతుంది. జీవిత భాగస్వాములైన ఒండ్రుల ఎడల కొన్ని నైతిక బాధ్యతలు ఉంటాయి. స్నేహ రూపంలో నిర్వహించవలసినటువంటి జీవిత లక్ష్యాలు కూడా ఉన్నాయి. సమాజంలో స్వతహాగానే అందరిలో మంచితనం ఉంటుంది. భాగస్వాములోని మంచిని ప్రోత్సహిస్తే అది ఏమవుతుంది? మరి అభివృద్ధి చెందుతుంది. అందుకు ఓర్పు, నేర్పు, స్వార్థ త్యాగం కావాలి. ఒకరు మనసారా రెండో వారి బాగు కోరితే వీరి శ్రేయస్సు కూడా కోరుతారు. అలాంటి ఇచ్చిపుచ్చుకునే సౌశల్యం భార్యాభర్తలు ఇద్దరిలో ఉండాలి. మరి మంచివారి విషయంలో, ప్రియులైన విషయంలో దూషణ రహిత సంభాషణ కూడా చాలా ఉత్తమం, అవసరం కూడా. తన ప్రియుని మేలుకొని చెప్పే నిజం ఎట్లా ఉండాలంటే అప్రియమైనా సరే చెప్పే విధానం ప్రియముగా ఉండాలి. ఒండరులు ప్రేమించుకోవటం, ప్రేమలో ఉండటం అనేది ఒకటి కాదు. ప్రేమలో ఉండటం అనేది ఒక స్థితి. ప్రేమించడం అనేది ఒక క్రియ. అదే అసలైన ప్రేమ స్వరూపం. ఒండరులపై సానుభూతి కేవలము మానసికమే కాకుండా నిత్య జీవితంలో కూడా క్రియారూపంలో కూడా చూపించాలి. ముఖ్యంగా ప్రేయసి ప్రియులలో
అంతరంగాలను అధిగమించగల అపూర్వమైనది ఏంటంటే అన్యోన్యమైన ప్రేమ. ఒకరు రెండో వారి చర్యల పట్ల అర్థం చేసుకుని దాన్ని ప్రయత్నించాలి. అందుకే ప్రయత్నం లేకపోతే జీవితం వ్యర్థమవుతుంది. మంచి స్నేహితులుగా భార్యాభర్తలు మనగలరు. జీవితం పరమావధి కావాలి. స్నేహానికి త్యాగం చాలా అవసరం అయినప్పుడు అది రెండో వారికి త్యాగం చేస్తున్నట్టుగా కాకుండా ఉండాలా. నిజమైన స్నేహానికి బాహ్య ప్రకటన అవసరం, క్రియారూపంలో కూడా మిళితమై ఉంటుంది. మిత్రుడు ఏడ్పిస్తాడు, శత్రువు నవ్విస్తాడు అనేది ఒక లోకోక్తి. అందువల్ల ప్రియులకు చేదు నిజాలు చెప్పక తప్పదు. ఇద్దరు విభిన్న వ్యక్తుల మధ్య సంబంధం వారి వ్యక్తిత్వాలను కలిపివేయలేదు, వారి వారి ప్రఖ్యాతులను పెంచుతుంది. స్నేహ సంపదలు, భార్యాభర్తల్లో స్నేహ సంపదలు ఏమిటి? ఒకటి, ముందుగా అర్థం చేసుకోవాలి ఒకరినొకరు, ఆ పైన అనురాగాలు బాటలు వేసుకోవాలి. 3, కష్ట సుఖాల్లో ఓర్పు నేర్పు సమర్థతతో దంపతులు అధిగమించాలి. ప్రేమతత్వంతో మరి ఉండాలా. ప్రేమలో ఉండటం అనేది ఒక స్థితి. సాన్నిహిత్యం, హత్తుకోవటం అంటే సన్నిహితంగా జీవించుట లేక పట్టుకొని వేలాడటం. ప్రేమ అనేది ప్రగాఢం అనేది, అదే సమయంలో సున్నితంగా కూడా ఉంటుంది. ఒక వివాహాన్ని కలిపి ఉంచేది ఏంటి? ప్రేమ. అగాపే ప్రేమ అంటాము. అది పుచ్చుకొనడం కంటే ఇచ్చుట్లోనే ఎక్కువగా సంతోషిస్తుంది. ఇది షరతులు లేని ప్రేమ. గాఢమైన యథార్థతో ఒకరినొకరు తెలుసుకోవటమే హత్తుకోవటం. మంచి స్నేహితులుగా జీవించటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి మరింత కృషి చేయటం. పెళ్లిళ్ళు పరలోకంలో చేయబడ్డాయి అని తలంచే వ్యక్తులు తమని తాము మోసం చేసుకున్నట్లే. ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఒకరినొకరు సమయం ఇచ్చి పుచ్చుకోవాలి. దాంపత్యం మాత్రం భూమి మీదనే అనేది గుర్తించి మెలవాలి, జీవించాలి. కాపురంలో వచ్చే సమస్యలన్నింటిలో మూలము ఈ క్రింది విషయంలో ఏదో ఒక విషయంలో వైఫల్యం చెందటమే. అవి ఏమిటంటే విడనాడు, హత్తుకొనుట, ఏకశరీరలగుట, పారదర్శకత, కూడుట. ఇద్దరు కలిసి జీవించడానికి తమకి సరిపోయే మార్గాన్ని మరి నిర్ధారించుకొని పెంపొందించుకోవాలి. దేవుడు దానిని ఆనందమయంగా చేయగలడు. గతంలోనే తమ సొంత ప్రపంచాన్ని విడిచి ఇతరులపై దృష్టి పెట్టాలి. వివాహంలో పరస్పర ఆధారం ఆనతాయిగా వచ్చే సాంప్రదాయ వివాహాల్లో ఏంటి? పురుషుడు తన ఉద్యోగం ద్వారా సంతృప్తిని, స్త్రీ తను చేసే మాతృ సంబంధమైన పనుల ద్వారా సంతృప్తిని పెరుగుతుంది. కానీ స్త్రీ పురుషులు ఇద్దరు చెప్పేది ఏమిటంటే, తృప్తి విషయంలో పురుషుడు కొంతవరకు పొందగలుగుతున్నాడు గాని స్త్రీ అయితే పూర్తిగా ఏ విధమైన తృప్తిని అనుభవించలేకపోతుంది. కలిసి జీవించే జీవితానికి దేని వాక్య పరిష్కారం? పరస్పర ఆధారం. భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు సంతోషపరచుకోవాలని కోరుతాము. ఆసియా సంస్కృతి ప్రకారంగా భార్య భర్తకు మెప్పించడానికి ఎక్కువగా కృషి చేస్తుంది. వివాహానికి ఏం కావాలా? సమానత్వము, అన్యోన్యత, పరస్పర ఆధారం మరి అనే జీవిత నిర్ణయాలు తీసుకోవటం సూత్రాలు. వివాహంలో ఏకత్వం అనేది మూలాంశంగా ఉంది. ఒంటరి వ్యక్తుల మధ్య ఆమోదకరమైన పరస్పర ఆధారపడే కుటుంబం అది. భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు స్నేహితులుగా, ప్రేమికులుగా, సహవాసిగా, సహాయకులుగా, పిల్లలకు, కుటుంబ సభ్యులకు కలిసి శ్రద్ధనిచ్చే వారుగా, ప్రార్థనలో భాగస్వామిగా, కౌన్సిలర్గా, మేధస్సులో సమౌజీలుగా జీవించి ఏకమవ్వాలి. సాంప్రదాయ ప్రకారం స్త్రీ ఏంటి? ఆధారపడాలా. పురుషుడు స్వతంత్రంగా ఉండాలి. స్వేచ్ఛావాదులు ఏం చెబుతారు? స్త్రీలని పురుషుల నుండి స్వేచ్ఛను పొందమని వాదిస్తారు. అయితే ఏకత్వంలో పరస్పర ఆధారపడడం అనేది కలిసి మెలిసి నిర్ణయాలు చేయటం చాలా అవసరము, ముఖ్యము. మానసిక నిపుణురాలైన మేబెల్ బ్లాక్ కోహిల్ ఎలా నిర్వచించింది? పరస్పరం ఆధారపడడం అనేది ఇద్దరు తగిన స్వయం సమృద్ధి గల, విజయవంతంగా ఆధారపడే వ్యక్తుల మధ్య గల బంధములో ఇవ్వటం రెండు వైపులా జరుగుతుంది. ఆధారపడే బంధంలో భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ అనుబంధాన్ని కలిగి ఉంటారు. దంపతులు పరస్పరం ఆధారపడితే ఆ బంధంలో ఇచ్చుట పుచ్చుట రెండు వైపుల నుంచి గమనించగలం. ప్రమాదకరమైన విషయాలు దంపతులు గుర్తించుకోవలసినది: 1, 10 మందిలో ఒకరినొకరు కించపరుచుకోవటం, పోట్లాడుకోవటం. 2, భార్యను భర్త ఎగతాళి చేయటం, భార్య భర్తను గౌరవించకపోవటం. 3, సమస్యలు తల ఎత్తినప్పుడు వాటిని గ్రహించి సర్దుపోవటానికి బదులుగా వాటిని మరింత ఎక్కువగా పెంచుకోవటం. 4, ఒకరినొకరు అబద్ధం చేసుకుంటూ అహోపోలు పెంచుకోవటం. 5, ఒకరిపై ఒకరు నమ్మకం పోయి సంజాయిషి ఇచ్చుకోవటం. 6, శారీరక సహవాసం లేకుండా జీవించటం. 7, ఇంటి విషయాలు పట్టించుకోకుండా పిల్లల్ని అశ్రద్ధకు గురి చేయటం. 8, దిద్దుబాటును లేక సవరింపును సహించకపోవటం, అంగీకరించకపోవటం. 9, ఒకరినొకరు క్షమించకపోవటం. పై అన్నిటికన్నా ఎక్కువగా భగవంతుని మర్చిపోయి జీవించడం మిక్కిలి ప్రమాదకరం. గమనిక: భార్యాభర్తల జీవితం అనేది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. 1, పిల్లలు తల్లిదండ్రుల నుంచి
మాతృభాష మాత్రమే కాకుండా వారి నాగరికత, మాట విధానము, గౌరవ మర్యాదలు, కోపతాపాలు అన్నీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. 2, పిల్లలకు తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులు. చాలా మంది భార్యాభర్తలు పిల్లల ముందే గొడవ పడుతుంటారు, దుర్భాషలాడుతుంటారు. పిల్లలు గమనిస్తున్నామన్న ఇంగిత జ్ఞానము లేక గొడవకుంటున్నారు. ఆ ప్రభావము పిల్లల మీద ఎక్కువగా పడుతుంది. జాగ్రత్త వహించాలి. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.